తెలిసిందే. ఫ్రూట్స్ లో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ ని ఆ సీజన్ లోనే తప్పకుండా తినాలి. తినడం వల్ల మనలో రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడంతో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంత బాగా హెల్ప్ చేసే ఫ్రూట్స్ ని మనం రెగ్యులర్ వేలో కాకుండా జ్యూసెస్ చేసుకుని కూడా తాగుతాం. అంతేనా, ఐస్ క్రీమ్ రూపంలో కూడా తింటాం. నేను ఇంత చెప్పాను కదా, నేనేం చేసుకుంటున్నాను తెలుసా? వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్. ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఉన్న హెల్దీ ఫుడ్స్ తోటి చేసిన వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్. వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ మెలాన్, కోకోనట్, బనానా, హనీ. పదండి ఎలా చేయాలో చూద్దాం. వాటర్ మెలాన్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినని చెప్తా. నేనేమన్నా మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వాటర్ మెలాన్ లో మాగ్నీషియం, విటమిన్ ఏ అండ్ సితో పాటుగా చాలా రకాల పోషకాలు ఉన్నాయి. వాటర్ మెలాన్ ని తినడం వల్ల మనలోని చురుకుదనాన్ని పెంచుతుందంట. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ మెలాన్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మేమైతే సీడ్స్ తీసుకోలేదు. మీరు సీడ్స్ తీసుకుంటారో లేదో అది మీ ఇష్టం. చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మెలాన్ పీసెస్ ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి గురించి మాట్లాడుకోవాలి. కొబ్బరిలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఎక్కువగా ఫైబర్ ఇంకా పీచు పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంకొంచెం ఫాస్ట్ గా వర్క్ చేయనిస్తుంది. అంతేనా, ఇంకా మన ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల కొన్ని రకాల స్కిన్ అలర్జీస్ తగ్గడంతో పాటు హెయిర్ గ్రోత్ కి కూడా చాలా యూజ్ అవుతుందంట. కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కాబట్టి మెత్తగా గ్రైండ్ అవ్వదు, అందుకని కొంచెం పాలు పోసుకుని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వైట్ క్లాత్ లో వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకోవడం వలన ఇంట్లోనే ఫ్రెష్ కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలని, వాటర్ మెలాన్ జ్యూస్ ని సెపరేట్ కంటైనర్స్ లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 3 hours పాటు పెట్టుకోవాలి. త్రీ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తీస్తే ఇలాగున్నాయన్నమాట. మనం ఫ్రీజ్ చేసుకున్న కొబ్బరిపాల మిశ్రమాన్ని ఇంకా వాటర్ మెలాన్ జ్యూస్ ని మిక్సీలోకి వేసుకోవాలి. హనీ అయితే మీ ఆప్షనల్, నేనైతే వేసుకోలేదు. ఎందుకంటే బనానాలో ఇంకా కొబ్బరిలో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి. బనానా ఫుల్ గా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బనానా, కొబ్బరి, వాటర్ మెలాన్ తో చేసుకున్న ఈ జ్యూస్ ని చూడండి ఎంత థిక్గా ఉందో. ఐస్ క్రీమ్ అయ్యాక చాలా సూపర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా చేసుకున్న మనం ఈ జ్యూస్ ని ఐస్ క్రీమ్ మేకర్ లో వేసుకుని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చేసి గబగబా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకుని ఐస్ క్రీమ్ తీసేసి తినేసేయాలన్నంత చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. సో ఫైనలీ వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో మా తమ్ముడు చెప్తాడు, వినండి. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.